జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి ప్రవి క్లాస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ భారతిని. ఇవాళ వీడియో ఏంటంటే మా ఆయన గారికి గిఫ్ట్ ఇచ్చారండి. ఏంటో తెలుసా? ఏడు కొండలవాడు. ఆ ఏడు కొండలవాడు 7 కొండలు దిగి నా ఇంటికి వచ్చేసారు. నేను ఎలాగే వెళ్ళట్లేదు కదా అని ఆయనే వచ్చేసారండి. చాలా బాగున్నారు కదా, అంత ఇష్టం నాకు ఏడు కొండలవాడు అంటే. ఆ స్వామి నా దగ్గరకు వచ్చేసారు. ఎంత ముద్దుగా ఉన్నారు చూసారా, బంగారం ముద్దులాగా ఉన్నారు స్వామి. అబ్బా, నాకు భలే సరదా వేసిందండి చూడగానే. ఆ స్వామి నా ఇంటికి రాగానే ఇంకా దేవుడు దగ్గర పెట్టుకుందాం అన్నంత అనిపించింది. కానీ ప్లేస్ చాలక ఇలా పెట్టుకున్నాను తల్లి పక్కన. తల్లి నువ్వు ఇటు ఉండాలమ్మా, అటు కాదు అని ఆ తల్లిని నేను ఎడం పక్క లాగేశానండి. నువ్వు ఎడం పక్క ఉండాలమ్మా స్వామికి, కుడిపక్క కాదు అని ఆ తల్లిని ఇటు తెచ్చి స్వామిని అటు పెట్టేసరికి ఎంత నిండుగా ఉన్నారండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా నిండుగా ఉన్నారు ఇద్దరును. చాలా అందంగా ఉన్నారు కదండి. చాలా చాలా ఇష్టం అండి నాకు. ఎన్నాళ్ళు బట్టో నేను అసలు తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను. ఎన్ని ఛాన్సులు వస్తున్నా కానీ అవ్వట్లేదు మాట. ఆ స్వామి దర్శనం నాకు ఎప్పుడు ఇస్తాడో, మళ్ళీ వెళ్తే మాత్రం కంపల్సరిగా కళ్యాణం చేయించుకోవాలనే కోరిక అయితే ఉన్నదండి. ఆ స్వామి నా కోరికను తీరుస్తారు అనే నమ్మకంతో ఉన్నాను నేను. అంత ఇష్టంగా నేను వెళ్తాను అనమాట స్వామి దగ్గరికి. చాలా ఇష్టం అండి నాకు స్వామి అంటే. ఎందుకంటే మా ఇంటి ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి. అందరూ వెళ్తారు కానీ నేను ఎప్పుడూ అసలు స్వామిని దర్శించకోను. ఎందుకంటే ఆ స్వామి పుట్టుక చూశాను నేను. ప్రాణప్రతిష్ఠ చేసాము మేము నా చిన్నతనంలోని. ప్రాణప్రతిష్ఠ అంటే పుట్టుక, ఆ స్వామి పుట్టుక చూసాం మేము. ఇప్పుడు అందరూ కొత్త కొత్తగా వచ్చి కొత్త కొత్త రూల్స్, కొత్త కొత్త మాటలు ఆడుతూ ఉంటారండి. నాకు అలాంటివి చిరాకు మాట. మా పక్కనే ఉన్న మీరు వెళ్ళకండి, టికెట్ తీయండి, లైన్లో రండి అంటారు. మా చేతుల మీద పెట్టిన స్వామికి మా కండిషన్లు ఇస్తారా అని నేను అసలు నాకు వెళ్ళనండి. నాకు అందుకే ఎప్పుడో స్వామి ఉత్తర ద్వారం తెలిసినప్పుడే స్వామి దర్శనం. కళ్యాణం చేస్తుంటారు నెల నెల, శాంతి కళ్యాణం. అప్పుడు మాత్రం కంపల్సరిగా వెళ్తుంటానండి ఒక్కొక్కసారి. ఎందుకంటే నా కూతురుకి పెళ్లి వయసు వచ్చింది కదండి. శాంతి కళ్యాణంలోని బ్రహ్మముడిలోని 11 రూపాయలు వేయడానికి వెళ్తూ ఉంటాను. నేను చిన్నప్పుడు అలాగే చేసేదాన్నండి. అప్పుడు రూపాయి పావలా ఉండేదండి. రూపాయి పావలా పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా బ్రహ్మముడిలో రూపాయి పావలా అయ్యండి వెంటనే పెళ్ళి అయిపోద్ది అనగానే, అప్పుడు పెళ్ళి అంటే ఒక సరదా అండి. కొత్త బట్టలు ఇస్తారు, చక్కగా మంచి మంచి ఇవన్నీ కొంటారు, నగలు కొంటారు, సీట్లు చేయిస్తారు అనే సరదా ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఆ పెళ్ళి అంటేనే భయం పడిపోతున్నారు. వద్దు, నాకు వద్దు, ఇలాగే ఉంటే హ్యాపీ అని. అప్పుడు మేము రూపాయి పావలా పట్టుకొని రెడీగా ఉండేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడు అడుగుతారా అని వేసేవాళ్ళం అన్నమాట. అలాగే నాకు పెళ్ళి అయ్యింది. ఆయనతోని ఎన్ని సంవత్సరాలు నా జర్నీ అయితే సాగింది. ఇంకా నా కూతురు ఉంది. నా పెళ్ళి అవ్వగానే మా అమ్మ శాంతి కళ్యాణం కూడా చేయించిందండి మా ఇద్దరి చేత. అప్పటి నుంచి మరి చేయించుకోలేదు. ఈసారి అవకాశం వస్తే తప్పకుండా చేయించుకుంటాను శాంతి కళ్యాణం ఆ స్వామిని. తిరుపతి అయితే మాత్రం కంపల్సరిగా వెళ్తే అక్కడ కూడా కళ్యాణం చేయించుకోవాలి. అంత ఇష్టం అండి నాకు ఈ స్వామి అంటే. మా చేతుల మీద ప్రాణప్రతిష్ఠ అయిన స్వామి అన్నమాట ఆయన. మా చేతుల మీద అంటే అన్నిట్లోనే మేము ఉండేవాళ్ళం అన్నమాట. ఆయనకి ఏం చేస్తే అభిషేకం చేస్తే అక్కడ నించొని
ఆయన అందుకునే వాళ్ళం. అన్ని పాలు గీలు పసుపు కుంకాలు రాస్తే అవి మేమే రాసి ఇవ్వాలమే, ముగ్గులు పెడితే మేమే రాసేవాళ్ళం, వస్త్రాలు కడితే అక్కడే ఉండేవాళ్ళం, ప్రసాదం పంచితే అక్కడే, అన్నిట్లో అనమాట. ఆయనకి ప్రత్యేక ఆయనకి చేయకలేదు, అందులో ఏది చేసినా సేవేమాట. ఎన్ని జన్మల పుణ్య ఫలమో స్వామి సేవకై అని పాట ఉంది కదా, అలాగా ఆ స్వామికి ఎన్ని జన్మలు ఎత్తినా ఆ సేవ అనేది మాత్రం చాలా అపురూపం, అమోఘం. ఆయన సేవ అయితే మాత్రం అంత ఇష్టం మాట అండి. మా స్వామిని ఈసారి చూపిస్తాను కంపల్సరిగాను. మా పక్కన గుడి మాత్రం, ఇంకా దేవుడి సామాన్లు తోమాను కదండి, అవన్నీ ఎత్తిపెట్టేసాను, ఫోటోలతో సరిపెట్టేసాను అనమాట. 4 రోజులను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. వెళ్ళేసరికి కొండెక్కిపోతుంది, గబుక్కుమని అడ్డుకునేసరికి గొప్ప హ్యాపీ అనిపించిందండి. ఆ కొండెక్కిపోకుండా ఆపేను దీపాన్ని అని. ఇదేనండి మా తులసమ్మ మారేడు చేతి, మొన్నే కట్ చేస్తాను అనమాట. దీపం పెట్టుకున్నాను, ఇంకా ఇంట్లోని దీపం పెట్టుకున్నాను, స్వామికి అలంకరించుకున్నానండి. నాకు ఏడుకొండలవాడు అంటే అంత ఇష్టం అన్నమాట. అందరూ ఇష్టం అండి శివుడు అని, కానీ ఏడుకొండలవాడు అంటే చాలా ప్రాణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా